టీవీ14 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు వలస గిరిజనులకు మధ్య వాగ్వివాదం. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసిన ఎమ్మెల్సీ కవిత. బంజారా, సుగాలి, లంబాడి పీఠాధిపతులకు ప్రత్యేక పూజల అవకాశం కల్పించాలంటూ బిఆర్ నాయుడుకు విజ్ఞప్తి. యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు. సూరత్ యోగా రికార్డును బ్రేక్ చేసిన విశాఖ యోగాంధ్ర. విశాఖలో 3 లక్షల మందితో యోగాంధ్ర పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విశాఖలో యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం నదురుబాద గ్రామంలో సర్పంచ్ శ్రీ చింతపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో యోగా డే సందర్భంగా ప్రతిజ్ఞ జరిగింది. మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన రైతు మీద అందరికీ ఎఫెక్ట్ ఉంది. వ్యవసాయం చేస్తారు కాబట్టి వ్యవసాయం చదువు కూడా వచ్చేస్తుంది. అందుకే ఈ యోగా అనేది మెడిసిన్ వాడకుండా ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల అందరూ కూడా మేలు పడ్డ. ఇంకా చిన్నదే మనం చేసి చిన్నదే పెద్ద కార్యక్రమాలు కంటే దానికన్నా మనం అన్ని కార్యక్రమం వెళ్ళలేదు చూసాను కాబట్టి నాకు ఇష్టం ఇస్తుంది. నేను ఎప్పుడు చేయలేదు, నేను స్టార్టింగ్ నేర్చుకోవడం వల్ల మనకి మెడిసిన్ మరి ట్యాబ్లెట్లు కానీ సుగంధ తగ్గిపోతుంది, బీపీ లాభం వస్తుంది, ఇలా పెట్టడం బీపీ లాభం వస్తుంది. బాడీలో ప్రస్తుతం మనకైతే మా ఆలోచనకు భయపడతాం, అది అలా వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం, నేను తెచ్చుకోవడం మనకి చదువుతాను. ఆ మైండ్ తెచ్చుకోవడం వల్ల మనకి ఇప్పుడు తీస్తాం మన ఆరోగ్యం దానికోసం అడగడానికి లేదు. ఓకేనా? ఇంట్లో మంచి వర్క్ చేసుకోండి. తిరిగిపోతే మీకు టీవీలోని మొబైల్ యూట్యూబ్లో మనకే వస్తుంది యోగా కార్యక్రమం వస్తుంది. అందులో చూసుకోవచ్చు. అదే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో యోగా డే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ యోగాసనాలు వేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర అధికారులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
आपका बेटा बच्चा तो सबको बेटा सबको मैं इसलिए बता रहा हूँ कि जरूर जरूर से आने का है सर। Namaste all. We heartily welcome District in Charge Minister and Minister of BC Welfare Transport, Sri Ponnam Pravarthi garu. Please welcome, sir. బట్టనే రావాలా నమస్కారం సార్ సార్ మీరు ఇక్కడ మేడం నమస్తే Our warm welcome to District in Charge Minister and Minister of BC Welfare Transport, Sri Ponnam Prabhakar garu, MLC Sri Addanki Dayakar garu, MLC Dayanand Gupta garu, Fisheries Board Chairman, Metro Sai Kumar garu, District at Hyderabad. 8 exhale, 9 inhale, 10 exhale, relax. Now we will go for knee movements. Stand straight in Samasthiti. If you want, you can keep a little gap between your legs so that the balance is maintained. Slowly in half squat position while inhaling up. Now 3, exhale down, 4, inhale up, 5, 6. ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి ఆనుసముద్రం పేటకు వెళ్లే రోడ్డు దర్గా ఆర్చి వద్ద యాక్సిడెంట్ జోన్ ప్రాంతాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అథారిటీ R&B పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన అన్ని ముందస్తు చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఏ దర్గా రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు, జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో నౌకాదళం యుద్ధ నౌకలపై సన్నాహక కార్యక్రమాలు నిర్వహించింది. తూర్పు, పశ్చిమ, దక్షిణ కమాండ్ల పరిధిలోని నేవల్ యూనిట్ల వద్ద యుద్ధ నౌకలపై, డాక్ యార్డుల్లోని జట్టీలపై నావికా సిబ్బంది, అధికారులు యోగా సాధన చేసినట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి. నౌకాదళ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల వద్ద కూడా వారి కుటుంబీకులు యోగాసనాలు వేసినట్లు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం ఇరవైండి అటవీవీబీ ప్రాంతంలో పోడు రగడ వలస గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బంది, అటవీ శాఖ అధికారులకు వలస గిరిజనులకు మధ్య వాగ్వివాదం. అటవీ శాఖ అధికారులపై తిరగబడ్డ గిరిజన మహిళలు సిబ్బందిపై దాడికి యత్నం. మహిళలు అని కూడా చూడకుండా సెక్షన్ ఆఫీసర్ నాగరాజు తమపై విచక్షణ రహితంగా దాడి చేశారంటూ మహిళలు ఆరోపణ. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. వలస గిరిజనుల ఆధీనంలో ఉన్న పోడు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులపై తిరగబడ్డారు గిరిజన మహిళలు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోడు భూమికి ట్రంచ్ కొట్టేందుకు వచ్చిన జేసీబీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడమే కాక తమపై కత్తులతో దాడికి యత్నించారని అటవీ శాఖ సిబ్బంది చెప్తుండగా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు బూతులు తిట్టడమే కాక మహిళలను కూడా చూడకుండా విచక్షణ రహితంగా తమపై దాడికి చేశారంటూ గిరిజన మహిళలు ఆరోపిస్తున్నారు. జరిగిన ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరై యోగా ఆసనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇది 11వసారి ప్రపంచం యోగా దినోత్సవం సందర్భంగా ఒకే సమయానికి కలిసి యోగా సాధన చేయడం ఎంతో సంతోషకరమని చెప్పారు. మోదీ యునైటెడ్ నేషన్లో భారతదేశం యోగా దినోత్సవ ప్రతిపాదనను ఉంచిన సమయంలోనూ గుర్తు చేశారు. ఆ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇవ్వడం అనేది ప్రపంచ ఐక్యతకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ రోజు యోగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవనశైలిలో భాగంగా మారిందని తెలిపారు. మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన తెలంగాణలోని బంజారా పీఠాధిపతులతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని హతీరాం బావాజీ మఠంలో జూన్ 30న జరగనున్న జయంతి సందర్భంగా బంజారా, సుగాలి, లంబాడి పీఠాధిపతులకు ప్రత్యేక పూజల అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన బిఆర్ నాయుడు పూజలతో పాటు నైవేద్యం సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. సూరత్ యోగా రికార్డు 1.5 లక్షల మందిని విశాఖ యోగాంధ్ర బ్రేక్ చేసింది. బీచ్ రోడ్లో 26 కిలోమీటర్ల మేర యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేయగా 3 లక్షల మందికి పైగా పాల్గొని గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. 45 నిమిషాల పాటు పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ సహా రాష్ట్ర కేంద్ర మంత్రులు యోగాసనాలు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు వరంగల్ సుబేదారి పోలీసులు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్కు తరలించారు. ఆయనపై BNS సెక్షన్ 308, 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam. From here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామిని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రితో పాటు నేడు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తెపి అశోక్ రెడ్డి, భాష్యం ప్రవీణ్, పులవర్తి నాని, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కోటంగిరి గిరిధర్ రెడ్డి, యువరాజ్ ప్రసాద్, విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.